నమస్తే జగదీష్ గారు. నమస్తే. సార్ అసలు ఆంత్రప్రెన్యూర్‌షిప్‌కి, స్టార్టప్‌కి డిఫరెన్స్ ఏంటి సార్? ఈ 2 ఒకటేనా సార్? ఆంత్రప్రెన్యూర్‌షిప్ అనేది, స్టార్టప్ అనేది? నిహార్ చాలా ఇది కొంచెం అడ్వాన్స్డ్ క్వెషన్ ఇది. హ్మ్. బట్ నేను చెప్తా నేను. మనం అసలు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్టార్టప్ లెవెల్‌కెళ్ళే ముందు మనం అసలు బేసిక్‌గా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఏంటి? స్టార్టప్ ఏంటి? అసలు ఈ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఏంటి? దీని మీద మనం ఒక 1, 2 మినిట్స్ డిస్కస్ చేద్దాం. ఓకే. సో, మనం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కన్నా ముందు డిస్కస్ చేయాల్సింది ఏంటంటే, మనకి ఉన్న వ్యవస్థలు ఏంటంటే ఇవాళ జాబ్. ఒక వ్యక్తి కెరీర్ ఏదైనా మొదలు పెట్టుకోవాలనుకోండి, జాబ్ ఇది వన్ ఆఫ్ ద ఆప్షన్. జాబ్ తర్వాత పక్కన పెడితే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది వచ్చింది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే చిన్న చిన్నగా ఒక కూరగాయల వ్యాపారం, పంచర్ల వ్యాపారం, లేదంటే ఒక చిన్న కిరాణా షాపు, చిన్న ఫ్యాన్సీ షాపు, చిన్న ఒక జెరాక్స్ షాప్. ఇవన్నీ చిన్న అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో మొదటి స్టేజ్. అంటే నేను ఇందాక చెప్పిన ఈ బిజినెస్ల కింద కూడా వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసేసి బిజినెస్లు అంటారు. అంటే కొంచెం ఒక మాదిరి కిరాణా షాపు, నెక్స్ట్ లెవెల్ ఫ్యాన్సీ షాపు, అట్లాగే కొన్ని హోటల్స్. అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లు అంటే తనొక్కడే ఎవరు ఎంప్లాయీస్ని పెట్టుకోకుండా ఓన్గా చేసుకునేవి. ఇప్పుడు ఇంట్లో పార్ట్ టైం వర్క్, ఆన్లైన్ వర్క్స్ ఇవన్నీ ఉంటాయి కదా. అట్లా బిజినెసెస్ అనేటప్పటికి ఈ కొంచెం ఎస్టాబ్లిష్మెంట్ చేసి, ఇన్వెస్ట్మెంట్ చేసి, ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఒకళ్ళిద్దరు ఎంప్లాయీస్, మోర్ ఎంప్లాయీస్, ఇది బిజినెస్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బిజినెస్లోకిను ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి కొంచెం తేడా ఉంది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వచ్చేసేటప్పటికి ఒక డిఫరెంట్గా థింక్ చేయటం. మీకు రిస్క్ ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లోను బిజినెస్లో ఏంటంటే ఫిక్స్డ్గా ఉంటుంది. అంటే ఈ నెల ఇంత రెంట్ కడతాము, ఇంత శాలరీ ఉంది, ఇంత ఖర్చు ఉంది, ఇంత రాబడి అప్రాక్సిమేట్గా. అంటే జెరాక్స్ షాప్ పెట్టుకోవడానికే తెలుస్తూ ఉంటుంది. ఈరోజు ఈ నెల లాస్ట్ మంత్ ఇంత మనకి వచ్చారు, ఇన్ని జెరాక్స్లు తీశాను, ఈ పీక్లో ఇలా ఉంటుందని. అలాగే ఒక ఫ్యాన్సీ షాప్ పెట్టుకున్నప్పుడు తెలుస్తూ ఉంటుంది. లేదంటే ఒక హోటల్ ఏదైనా పెట్టుకుంటే ఒక ఐడియా ఉంటుంది. శుక్రవారం ఎంత వస్తారు, ఆదివారం నాడు ఎంత వస్తారు, ఇంత సేల్స్ ఉంటుంది. ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేటప్పటికి దీనిలోనే ఉంటుంది. మనం జనరల్గా దీనికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అంటూ ఉంటారనమాట. సో అంటే వీళ్ళు ఏంటంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్టర్ ఆఫ్ పీపుల్ దీనిలో ఉంటారు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో పూర్తిగా ఎక్కువగా దీన్ని ఫోకస్ అంతా ఏంటంటే మన ఇమాజినేషన్ మీద కూడా కొన్నిసార్లు ఆధారపడి ఉంటుంది. తర్వాత మార్కెట్ యొక్క పరిస్థితుల మీద కూడా ఆధారపడి ఉంటుంది. అంటే ఛాలెంజింగ్గా ఉంటుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బిజినెస్లోనేమో ఒక సెక్యూరిటీ ఉంటుంది, ఒక మాదిరి అంచనాలు. ఇందాక చెప్పినట్టు ఏంటంటే ఇక్కడ అంచనాలు ఉండవు. మీరు సపోజ్ ఏదన్నా ఒక సపోజ్ టైల్స్ తయారు చేసే ఫ్యాక్టరీ పెట్టుకుందాం అనుకో. ఓకే, మనం ఇన్ని టైల్స్ ప్రొడ్యూస్ చేస్తాం, రోజుకి ఒక 20,000 టైల్స్ ప్రొడ్యూస్ చేస్తాం, ఇంత మార్కెట్ అవుతుంది. ఓకే, మనం ప్రొడ్యూస్ చేస్తాం, నెల వచ్చేటప్పటికి 2 లక్షల టైల్స్ ప్రొడ్యూస్ చేస్తాం. ఈ 2 లక్షల టైల్స్ని అది సేల్స్ అవుతాయా లేదా మనకు తెలియదు. అవుతాయా లేదా తెలియని క్షణంలోనే మనం మార్కెట్ డిజైన్ చేస్తాం. యాక్చువల్లీ మనకి మార్కెట్ ఎక్కడ చూసుకుంటాం అవన్నీ మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. చాలా అద్భుతంగా కూడా జరగచ్చు. మనం 2 లక్షల టైల్స్ ప్రొడ్యూస్ చేస్తే మార్కెట్ నుంచి 10 లక్షల డిమాండ్ రావచ్చు. మళ్ళీ దాని తగ్గట్టుగా మనం మన ప్రొడక్ట్ని, మన సిస్టమ్ని చేసుకోవటం, లేదంటే మనం వేరే చోట్ల నుంచి మనం అవుట్ సోర్సింగ్ చేసి కూడా సప్లై చేయటం, చాలా వ్యూహాలు ఉంటాయి దీనిలో. సో ఓవరాల్ టుగెదర్ ఏంటంటే మనం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ముగించేది ఏంటంటే బిజినెస్లో, వ్యాపారంలో ఒక నెక్స్ట్ లెవెల్ ప్రాఫిట్స్ చూడటానికి కానీ, నెక్స్ట్ లెవెల్ గ్రోత్ చూడటానికి కానీ ఉన్న ఒక అవకాశాన్ని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటారు. బిజినెస్లోనేమో ఒక ఇయర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆయన నెల నెల 1 లక్ష రూపాయలు తీస్తున్నాడు అనుకో, ఫిక్స్డ్ ఉంటుంది. ఒక 12 lakhs వస్తే ఒక 8 lakhs ఆర్ 16 lakhs, అంతకన్నా నెక్స్ట్ ఇయర్ పెరగటమే ఉండదు. అదే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో ఎలా ఉంటుందంటే ఈ సంవత్సరం ₹1,00,00,000 తీసిన వ్యక్తి నెక్స్ట్ ఇయర్ 2-3 కోట్లు కూడా ఆదాయాన్ని తీసే అవకాశాలు ఉంటాయి. ఒక్కోసారి ₹1,00,00,000 కాదు, అసలు 20 లక్షలు కూడా ఆదాయం రాకుండా లాసెస్ అయిపోయే కూడా అవకాశాలు ఉంటాయి. అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బిజినెస్లో రిస్క్ తక్కువ, ప్రాఫిట్స్ కూడా అలాగే ఉంటాయి, గ్రోత్ కూడా అలాగే ఉంటుంది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో ఏంటంటే రిస్క్ ఉంటుంది, గ్రోత్ వస్తే కూడా అలాగే ఉంటుంది. ఓకే, నౌ మనం స్టార్టప్, మనం యాక్చువల్లీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్టార్టప్ ఉన్న డిఫరెన్స్ అనుకున్నాం కదా.
స్టార్టప్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఎంటర్ప్రీన్యూర్షిప్. అంటే ఎలా సార్? చెప్తాను. ఇప్పుడు ఎంటర్ప్రీన్యూర్షిప్లో 2 రకాల, ఇక్కడ ఒక మోడల్ ఏంటంటే బ్రిక్ అండ్ మోటార్ మెథడ్ అని ఉంటుంది. ఈ బ్రిక్ అండ్ మోటార్ మెథడ్లో ఏంటంటే ఒక కంపెనీ, ఒక ల్యాండ్, ఒక ఫ్యాక్టరీ, దానిలో మిషనరీ అన్నీ ఒక ఎంటర్ప్రీన్యూర్షిప్లో కన్ఫ్యూజన్ ఉందన్నా ఎస్టాబ్లిష్మెంట్లో కన్ఫ్యూజన్ లేదు. ఇప్పుడు 10 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అనుకుంటే ఒక లెక్క ఉంటుంది. 10 కోట్లలో కొంత ల్యాండ్కి వెళ్ళిపోతుంది 2 కోట్లు, 4 కోట్లు మిషనరీకి వెళ్ళిపోయింది, ఇంకో ₹1 ఇంకా రిలేటెడ్ కన్సల్టెన్సీ అండ్ అదర్ ఫార్ములా దానికోసం వెళ్ళిపోయినాయి, ఇంకో 3-4 కోట్లు వర్కింగ్ క్యాపిటల్. సరే, అక్కడి నుంచి జరిగే పరిణామాలు, మనకి మార్కెట్ వచ్చింది రాలేదు, ఎంప్లాయీ వచ్చాడు రాలేదు, సరిగ్గా జరగలేదు జరిగింది అనే దాని మీద ఆధారపడి ఎంటర్ప్రీన్యూర్షిప్ జర్నీ ఉంటుంది అక్కడ. సో ఏదన్నా లాస్ అయినా, ఇంకోటైనా, లిక్విడేట్ అయినా ఎంతో కొంత మనకి వెనక్కి కొంత అయినా, ఇప్పుడు సపోజ్ లాస్ అయింది ప్రాజెక్టు, వర్కింగ్ క్యాపిటల్ పోయినా, ఒకసారి ల్యాండ్ అప్రిషియేషనే మనం 10 కోట్లు పెడితే ఒకసారి ఓన్లీ ల్యాండ్ పార్టే మనకు 10 కోట్లు 20 కోట్లు మిగిలిన సందర్భాలను చాలా చోట్ల ఇప్పుడు బయట. అంటే ల్యాండ్ వాల్యూస్ మనకి అప్రిషియేషన్ అవటం వల్ల, ఆ మిషనరీ అమ్మినా కూడా కొంత డబ్బులు వస్తాయి. అంటే ఒక క్లారిటీ ఉంటుంది, అసలు ఏం చేసాము, ఏం వచ్చింది, దేనివల్ల మన డబ్బులు వచ్చినాయి, దేనివల్ల డబ్బులు పోయినాయి, ఎంత రిస్క్ ఉన్న సబ్జెక్ట్ అయినా అదొక క్లారిటీ ఉంటుంది. స్టార్టప్ అనే దానిలో ఏంటంటే చాలా ఇన్నోవేటివ్, అంటే ఎంటర్ప్రీన్యూర్షిప్లో అడ్వాన్స్డ్ థింకింగ్ స్టార్టప్. ఈ స్టార్టప్స్ అన్నీ ఎక్కడి నుంచి పుడుతున్నాయి అంటే, ఎక్కువగా మనం ఇవాళ స్టార్టప్ అనగానే ఐటీ రిలేటెడే అనుకుంటాం. అవును, స్టార్టప్లో ఐటీ ఉంటుంది, నాన్ ఐటీ ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద స్టార్టప్కి టెక్నాలజీని బేస్ చేసేడుగా ఐటీ సపోర్ట్ తీసుకుంటున్నారు కాబట్టి మనం జనరల్గా చాలా కంపెనీలు ఐటీ కంపెనీలుగానే గుర్తిస్తాం. స్టార్టప్ అనేది పెట్టేటప్పుడు ఎలా పెడతారంటే, ఇప్పుడు ఎంటర్ప్రీన్యూర్షిప్లోనేమో ఇన్నోవేటివ్గా ఆలోచించరు. సపోజు నేను ఇందాక చెప్పినట్టు టైల్స్ కంపెనీ పెడదాం అనుకున్నాను అనుకో, ఆల్రెడీ 100 ఉండొచ్చు, అయినా నేను 101 కంపెనీ పెడతా. ఆల్రెడీ ఒక 10 ఈ మన బకెట్ తయారు చేసే ప్లాస్టిక్ మోల్డింగ్ మిషన్లు ఉన్నాయనుకో, అయినా నేను పెడతా. ఎప్పుడు పెడతా నేను? నాకంటూ ఒక మార్కెట్, ఎవరన్నా ఇదిగో నీకు మార్కెట్ ఇస్తాను, నీకు ఇస్తానని కొన్ని వాళ్ళు రిక్వైజేషన్స్ ఉంటే దాని కనుక పెడతాను. స్టార్టప్ అలా పెట్టకూడదు. స్టార్టప్ అంటే ఏంటంటే, ఎగ్జిస్టింగ్ ఎంటర్ప్రీన్యూర్షిప్ వ్యవస్థలో ఉన్న బిజినెస్ల్లో, ట్రెడిషనల్గా కనిపించే బిజినెస్లు కానీ, ఇంకో రకాల బిజినెస్లో కానీ ఒక ఛాలెంజ్ చూడాలి. స్టార్టప్లో ఛాలెంజ్ చూడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓలా ఇవన్నీ వచ్చినాయి అనుకో, దాన్ని స్టార్టప్స్ అంటారు. ఓయో రూమ్స్ వచ్చినాయి, స్టార్టప్స్ అంటారు. అంటే ఎగ్జిస్టింగ్గా ఉన్న కస్టమర్కి ఆ వ్యవస్థలో అతను బుక్ చేసుకునేటప్పుడు కానీ, ఇంకోటి చేసుకున్నప్పుడు కానీ, అతని దగ్గర రీచ్ అయ్యేటప్పుడు కానీ, ఆ కారు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే, వీళ్ళు ఏం ఆలోచించారు, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కనిపెట్టాలి. స్టార్టప్ ఎప్పుడు పడుతుందంటే, వ్యవస్థలో బిజినెస్ ఉంది, వ్యాపారం ఉండాలి ఫస్ట్, అక్కడ ప్రాబ్లం ఉంది, దాని దగ్గర మన దగ్గర సొల్యూషన్ ఉంది, నెక్స్ట్ స్కేలబిలిటీ ఉంది. ఇలాంటి దానికే స్టార్టప్స్ వస్తాయి. కాకపోతే ఏంటంటే, ఈ స్టార్టప్లో ఉన్న చిన్న విషయం ఏంటంటే, దీనిలో ఓన్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టి స్టార్టప్స్ పెట్టరు. మామూలు ట్రెడిషనల్ ఏదైతే మనం బిజినెస్ మోడల్లో మనం చెప్పామో, అక్కడ ఏంటంటే ఒక అతను కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటాడు, బ్యాంకు నుంచి డబ్బులు తీసుకుంటాడు, ఆయన ఒక 20-30% పెట్టుకుంటే బ్యాంక్ వాళ్ళు ఇస్తారు, లేదంటే పార్ట్నర్స్ని తయారు చేసుకుంటాడు పెట్టుకుంటాడు, లేదంటే ఆయన డబ్బే 100% అతని డబ్బే పెట్టుకుంటాడు, ముందుకెళ్తాడు. స్టార్టప్లో అలా కాదు. ఇతను ఒక ఐడియా తయారు చేసుకుంటాడు, దానికి ఒక పైలట్ వర్షన్ తయారు చేసుకుంటాడు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ తన ఇన్వెస్ట్మెంట్తో దీన్ని ఏంజల్ ఇన్వెస్టర్స్ దగ్గర ప్రజెంట్ చేస్తాడు. వాళ్ళు నచ్చిన వాళ్ళు ఇతనికి ఏంజల్ ఇన్వెస్ట్మెంట్ కానీ, లేకపోతే స్టార్టప్ ఫండ్ కానీ, తర్వాత రకరకాల సిరీస్ ఏ, సిరీస్ బి, సిరీస్ సి, ఇట్లా వెంచర్ క్యాపిటల్ ఫండ్ కానీ, తర్వాత సిరీస్ ఏ, సిరీస్ బి, ఇలా ఎన్నో ఉంటాయి. సో మౌలికంగా చెప్పేటప్పటికి మీరు అడిగిన క్వశ్చన్, ఎంటర్ప్రీన్యూర్షిప్కి డిఫరెన్స్, స్టార్టప్ డిఫరెన్స్. యాక్చువల్లీ ఎంటర్ప్రీన్యూర్షిప్ అనే దానిలో అడ్వాన్స్డ్ వర్షన్, ఒక డిఫరెంట్ మోడల్ స్టార్టప్. ఎవ్రీ స్టార్టప్ ఈజ్ ఎంటర్ప్రీన్యూర్షిప్, వేరాజ్ ఎవ్రీ ఎంటర్ప్రీన్యూర్షిప్ ఈజ్ నాట్ స్టార్టప్. ఇది మనకి క్లారిటీ ఉండాలి. సో ఐ థింక్ ఈ సబ్జెక్ట్లో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్.